వెల్కమ్ టు ఫిల్మిసెప్. సో ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో నేను నా గురించి, అసలు ఈ ఛానల్ గురించి చెప్తాను. అండ్ ఆల్సో అసలు ఈ ఛానల్ యొక్క మెయిన్ థీమ్ ఏంటనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా పేరు రిత్విక్. నేను రీసెంట్గా కెనడాలో మాస్టర్స్ కంప్లీట్ చేసి ఫుల్ టైం జాబ్ చేస్తున్నా. యూట్యూబ్ అనేది ఒక చిన్న ప్యాషన్ టైప్. నాకు ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలని ఉంది, అందుకని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఫిల్మిసిప్ అనేది ఏంటంటే సరదాగా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక గాసిప్ డిస్కషన్ పెట్టుకుంటూ కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకునేదే ఫిల్మిసిప్. సో దీంట్లో ఏంటంటే నేను ఇలా కాఫీ పట్టుకొని లేకపోతే టీ పట్టుకొని డిపెండ్స్ చక్కగా కూర్చొని మాట్లాడుకుందాము. అండ్ దేని గురించి అంటే జస్ట్ అబౌట్ ఫిల్మ్స్, బికాస్ నాకు ఫిల్మ్స్ తప్ప మిగతా వాడి మీద పెద్ద నాలెడ్జ్ లేదు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. రిలేటెడ్ స్టఫ్లో ఈ ట్రైలర్ రియాక్షన్స్, రివ్యూస్, ర్యాంట్ వీడియోస్, వీటి మీద మన కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆల్సో ఇది ఒక రెగ్యులర్ రివ్యూ ఛానల్ లాగా కూడా కాదు, బికాస్ ఐఎమ్ నాట్ అ ఫిల్మ్ క్రిటిక్. ఏంటి డిఫరెన్స్ అంటే మాత్రం నేను ఇమీడియట్గా సినిమా చూడంగానే మీకు రివ్యూ చెప్పలేను. ఎందుకు అంటే నేను ఏ మైండ్ సెట్లో సినిమా చూస్తాను నాకు క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ నేను వర్క్ చేసే వర్క్ ప్లేస్లో ఆ ఎన్విరాన్మెంట్లో ఆ ప్రెషర్ వల్ల కానీ లేకపోతే డ్యూ టు సమ్ వేరియస్ రీజన్స్ నేను ఏదో చిరాగ్గా సినిమా చూసి వచ్చి నాకు సినిమా నచ్చలేదు అని చెప్పి చెప్పడంలో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో 24 hours to 48 hours ఒకసారి కూర్చొని ఆలోచించి ఓకే సేమ్ ఇదే ఫీలింగ్ ఉంటుంది సినిమా గురించి, నాకు ఆ సినిమా నచ్చింది, హైప్ వర్త్ ఉంది అన్న సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు నేను మీకు వచ్చి చెప్తాను. బాగాలేకపోతే బాగాలేదని కూడా అలాగే చెప్తాను. నాకేమనిపించిందో అది మాత్రమే చెప్తాను. అండ్ ఎవరి కోసం నేనైతే రివ్యూస్ మార్చను. స్ట్రైట్ అవే సే వాట్ ఐ ఫెల్ట్. సో ఈ వారం సినిమా కబుర్ల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా నేను కాంతారా అనే సినిమా చూశాను. చాప్టర్ 1 యాక్టెడ్ బై రిషబ్ శెట్టి. రియలీ అమేజింగ్. అతను యాక్టింగ్ వాజ్ టాప్ నాచ్. అసలు చింప అవతలేసాడు యాక్టింగ్ మాత్రం. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఆ వేరియేషన్స్ తీసుకొస్తారు ఆయన. అసలు ఇట్స్ స్పాయిలర్ లీక్ బై ద వే, బట్ ఎర్రగా తీసాడు యాక్టింగ్ మాత్రం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీడియో ఇక్కడితో పాస్ చేసేసి ఇమీడియట్గా సినిమాలు చూసేయండి. బికాస్ బిగ్ స్క్రీన్లో ఇది మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన సినిమా అనేది నా ఫీలింగ్. బికాస్ ఈ కాన్సెప్ట్ మనకు అసలు తెలియదు, మనకు అసలు ఐడియా లేదు. ఈ దేవుళ్ళు గురించి కానీ లేకపోతే అసలు ఈ వరల్డ్ బిల్డింగ్ కానీ మనకు అస్సలు ఐడియా లేదు. సో కంప్లీట్లీ ప్యూర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. పార్ట్ 1 బాగుంటుంది. పార్ట్ 1 డిఫరెంట్ కాన్సెప్ట్ అయినా కొంచెం ఆ విలేజ్ ఆ బ్యాక్డ్రాప్ అంతా కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. బట్ దీంట్లో మాత్రం చాలా క్లియర్గా అసలు ప్రాపర్ ప్రీక్వెల్ లాగా తీసుకొచ్చి చెప్పాడు. డైరెక్షన్ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ టాప్ నాచ్ అనిపించాను నాకైతే. అండ్ కొంతమంది మాకు అర్థం కాలేదు ఈ కాన్సెప్ట్, ఎస్పెషలీ ఈ గులిగాలో వేరియేషన్స్ ఏంటి అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూశాను నేను. సో దాని గురించి మాట్లాడితే నాకు యాక్చువల్లీ నేను ఇలా ఈ పురాణాల గురించి ఎక్కువ చదువుతాను. సో అందుకే మీకు చెప్తున్నా. సో ఈ పంజుర్లి అనే దైవం ఎవరైతే ఉన్నారో ఆయన సాక్షాత్తు వరాహస్వామి అవతారం అని చెప్పేసి అంటారు కదా. సో ఒకప్పుడు ఇండియాలో ఈ తులు రీజియన్, ఈ సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా కంప్లీట్లీ ఫారెస్ట్గా ఉన్నప్పుడు ఈ ఫస్ట్ నేషన్ పీపుల్ ఎవరైతే ఉంటారో, టెక్నికలీ ట్రైబల్స్ అని కూడా అనొచ్చు వాళ్ళు, ఈ ఫస్ట్ నేషన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దైవాన్ని జంతువుల రూపంలో ట్రీట్ చేసేవాళ్ళు. లైక్ వరాహం కానీ లేకపోతే ఈ పులి కానీ లేకపోతే నంది వాహనం కానీ వీటిని శివగణాలుగా కింద వాళ్ళు కన్సిడర్ చేసుకొని శివుడు మమ్మల్ని కాపాడే వాళ్ళకుండే ప్రిడేటర్స్ నుంచి, లైక్ ఏమంటారు విష పురుగులు కానీ సర్పాలు కానీ ఉంటాయి కదా, వాటి నుంచి రక్షించడానికి సాక్షాత్తు శివుడు వాళ్ళ గణాలని పంపించి వాళ్ళని రక్షించేవాడు అనేది వాళ్ళ నమ్మకం. వాళ్ళు పూజించే ఆ లింగావతార రూపము శివుడు కూడా ఈ పెబుల్స్ ఉంటాయి కదా, పెబుల్ స్టోన్స్లో దాంట్లో మంచి పెబుల్స్ని తీసుకొని వాళ్ళు దాన్ని క్రాఫ్ట్ చేసి వాళ్ళు పూజించుకునేవాళ్ళు ఫస్ట్ నేషన్ పీపుల్. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన కాన్సెప్టే ఈ కాంతారా. అండ్ పార్ట్ 1లో చాలా క్లియర్గా చూపిస్తాడు పంజుర్లి అనే దైవము. అండ్ గులిగా అనే అతను క్షేత్రపాలకుడు. తను వచ్చి చాలా ఫెరోషియస్గా ఉంటాడు, ఆకలితో ఉంటాడు, ఇప్పుడు వచ్చిన ప్రతిసారి ఫుడ్ తింటాడు. అండ్ తనకి ఉన్నాయి రెండే ఎమోషన్స్, ఒకటి చంపడం, ఒకటి తినటం. సో ఆ దైవం ఆ రేంజ్ ఆఫ్ ఇదిలో ఉండింది అన్నట్టుగా చూపించారు పార్ట్ 1లో. బట్ పార్ట్ 2లోకి వచ్చేపాటికి ఏంటంటే శివగణాలని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అండ్ ఈ పంజుర్లీలో వేరియేషన్స్ కూడా చూపించారు. విచ్ ఇస్ పంజుర్లి వాళ్ళ తమ్ముడు గులిగా, మై బ్యాడ్,
పంజులి వాళ్ళ తమ్ముడు గులిక అండ్ గులిక చెల్లెలు చాముండి విచ్ ఇస్ అనదర్ పార్ట్ ఆఫ్ గులిక. లాస్ట్లో రిషబ్ శెట్టి ఆ యాక్షన్ చేస్తారు కదా, ఎప్పుడైతే రుక్మిణి వసంత అమ్మాయి హీరోయిన్ నేను ఒక ఆడపిల్లని ఈ సృష్టికి శక్తిని నన్ను ఏం చేయలేము అన్నప్పుడు అతను నేనేం చేయలేకపోవచ్చు కానీ మా చెల్లి వస్తుంది అని చెప్పి అంటాడు. అండ్ ఆ తర్వాత వేరియేషన్ స్టార్ట్ అవుతాయి విచ్ ఇస్ ప్యూర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఆ యాక్టింగ్ ఇచ్చి పడేసాడు అంతే. సో నాకు అది చాలా బాగా నచ్చింది. మా స్టోరీ ఫస్ట్ నుంచి కొంతమంది లాగ్ అంటున్నారు కానీ ఆ బిల్డింగ్కి వర్త్ అనిపించింది. బికాజ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా వాళ్ళు చాలా ప్రాపర్గా చూపించారు. మనీ కాకుండా ఇట్లా ఇన్స్టెడ్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్స్ అక్కడ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ పెట్టుకుంటూ వాళ్ళకి ఏదో అవసరం ఉందో అది తీసుకుంటూ ఒక ప్రాపర్ ఏమంటారు ఒకప్పుడు సెటప్ ఎలా ఉండేదో అలా చాలా క్లీన్ అండ్ నీట్గా చూపించారు. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. చాలా బాగా తీసుకొచ్చారు సినిమాని మాత్రం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ధన్యవాదాలు చెప్పడం మా కర్మ. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫిల్మిసెట్. అంతేనా? వీలైతే 4 మాటలో కుదిరితే ఒక కప్ కాఫీ.